మకర రాశి వారికి ఆదాయం 7, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, 6 గురువు, అష్టమంలో కేతు ఉన్నారు. అలాగే జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు సప్తమంలో, అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24 వరకు అష్టమంలో, డిసెంబర్ 5 నుండి రాహు జన్మరాశిలో, సప్తమంలో కేతు. ఈ గ్రహ స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. ఈ రాశి వారికి నూతన గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. గతంలో కొనుగోలు చేసిన స్థిరచరాస్తులు విలువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్, ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. గురువు 6వ ఇంట్లో జూన్ 2 వరకు ఉంటారు కాబట్టి చెల్లించవలసిన చెల్లింపుల విషయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. పోటీతత్వం అనేది పెరుగుతుంది. రాహు ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఊహించిన విధంగా ధనలాభాలు అనేవి ఏర్పడుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. కేతు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ ఎలర్జీ, అసిడిటీ, ఉబ్బసం, థైరాయిడ్ వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మార్కెటింగ్ ఉద్యోగస్తులకు మానసిక, శారీరక శ్రమ తప్పదు. రైతులకు శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. సినీ కళా రంగాల్లో ఉన్న వారికి కొంత ఇబ్బంది తప్పదు. డిసెంబర్ 5 నుండి జన్మరాశిలో రాహు సంచారం, సప్తంలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామితోటి చిన్నపాటి మనస్పర్ధలు ఉండే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం, ద్వితీయార్థంలో భృగు పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. కేతు అష్టమంలో ఉండడం వల్ల విద్యాపరంగా పరిశోధన సంబంధించిన రంగాల్లో మరియు టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువులో బాగా రాణించగలుగుతారు. అత్యున్నత సాంకేతిక విద్య అభ్యసించడానికి అవకాశాలు కలిసి వస్తాయి. పార్ట్ టైం ఉద్యోగం చేసేవారికి కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఉంది. H1B గ్రీన్ కార్డు లభించే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి విదేశీయానం అవకాశం గోచరిస్తుంది. సంతాన పురోగతి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో విభేదించే అవకాశం కూడా లేకపోలేదు. గైనిక్ సంబంధించి, చర్మ సంబంధమైన, అదేవిధంగా థైరాయిడ్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బంది పెడతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, ప్రతి మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన.